నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. 15 రోజులు రంజాన్ చూసినారు కదా, ఈరోజు 16వ రోజు. 16 రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు చూసేయండి. పొద్దున్నే డ్యూటీ అయితే పడింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మేడం కోసం పని మనిషి ఫోన్ చేస్తుంది, పని మనిషి కోసం మేడం ఫోన్ చేస్తుంది. ఏమో కోసం ఆమె ఫోన్ చేసింది మేడం. సలాం అలైకుం మేడం. పోయినరా మేడం? అండా మేడం ఫోన్ చేసే మేడం వస్తుంది అనుకున్నా, కానీ చిన్న మేడం వచ్చింది. షునే పాండా ఫిష్ تاكل السيفودز انت عشان باستا له ايه انا اكل باستا سالاد اي باستا سالاد باستا سيفود باستا سي فود. ايوه شلون؟ اوف وانت سريم لذيذ انت ما عنده خلاص جيب شو نسوي. ايوه لذيذ هذه ايه الطعم بس لذيذ సీ ఫుడ్స్ కావాలంట, పాండా కావాలంట. ఈ టైంలో మొత్తం ఫ్రీగా ఉంటుంది రోడ్లు. చెట్లకు నీళ్ళు ఎట్టబడుతున్నాడు. ఆ మరుగు పడితే నీళ్ళు గంటల కొద్ది పడితే బాగా గడ్డి బాగా పులుస్తుంది. ఇదే పాండా. ఈ రాత్రి పూట బాగా లైట్లు సెటప్. సో ఇప్పుడు పౌలు వచ్చే ఏంద్రా ఇది కడ్డీలు ఉన్నది అనుకుంటారు. అండర్ గ్రౌండ్లో పెట్టాడు పార్కింగ్. وين جيت واحد ولا اثنين؟ روم هناك حسن فين حق زمية صح؟ فين هناك. خلاص وقف مني بعدين امشي. ايه انت باركينج عاد بيد ميلو. شوف هذا باندا قدام حسن. عندنا قريبة ستيرز والله هذا قدام ممكن شوف فروتس كله. هذا جميع ايه بقالة سوبر ماركت. ايه انت بي سوبر ماركت صح؟ సూపర్ మార్కెట్ ముందు పక్క ఉండేది. మొత్తం అన్నీ మూసేసారు. దీని చూడు పట్టలతో పెట్టారు, అన్నీ మూసేసి ఉన్నారు. మధ్యాహ్నం తెరుస్తారేమో. ఆఫర్లు కూడా పెట్టున్నారు. అది చైనా వాళ్ళదేమో పట్టలు. అన్నీ మూసేస్తున్నారు కదా. ఇవన్నీ అంగళ్ళు. డోర్లు బాగున్నాయి వెరైటీగా. సోలార్ లైట్లు మొత్తం అంతా క్లోజ్. ఇంకా రోబో లైట్ ఆడుండేది పాండా. ఆ పక్క నుంచి అంతా నడుచుకుంటూ రావాలనేది. పాండాలాగా అయితే వచ్చాము. ఇంత పెద్దది, చాలా పెద్దది. ఆఫర్లు కూడా పెట్టున్నారు మొత్తం. రొట్టెల కౌంటర్. ఖర్జూరం. ఏంది బకెట్లా? బకెట్లు ఎంత ఉన్నాయో చూడండి. చెత్త బకెట్లేమో. బ్యాగులు బాగున్నాయి. అంతే అబ్బా 170 هذا شنو؟ سويت تعرف كله انت ها انا هو هذه هذا وهذه سويت اي هذا كويس الرويال. ما تعرفون هذه ايه اكيد ఈ పీతలు
పీతలు 24, 25 రియాలు అన్న. ఈ రొయ్యలు 95 రియాలు. ఈ రొయ్యలు 98 రియాలు. ఇది పెద్ద చేప కానీ ఎర్రగా ఉన్నది. మొత్తం ఐస్లో పెట్టున్నారు. Kita tago lagi fisher ba sama? సమక్కుల్లో అయితే Bas fisher ba? అయ్యే Fisher షోర్బా ba sama? మాదిరి అన్నమాయిషు ఓవల్ మరి Bas kita ama kay mo na ni shorba. అన్న Kadin siya ba na? Malsan. చేపలతో షోర్బా చేస్తుంది అన్నమా చూద్దాం ఏది చేస్తుందో. 4 కిలో బలాష్ అర్ధ కేజీలో వెళ్ళి అంటే ఆయన 4 కిలో 3 కిలోలు వేస్తాడంట. నేను ఫ్రీగా ఇస్తామని అడుగుతున్నా. రొయ్యలు అయితే భలే ఉంటాయి, ఫ్రై చేసుకోవాలా. వీళ్ళు ఏంటంటే ఈ పైన ఏం తీరు అట్టే వేస్ట్ చేస్తారు. చూద్దాం రెడీ చేస్తారు. ఈ మారి తీసి చేస్తే బాగుంటుంది ఫ్రై. ఇది చూడు, అందుకే తీసినారు కాబట్టి మొత్తం గలీజు. 95 రియాలు, 94.99 అలాలు. ఇది తీలే కాబట్టి 57 అలాలు. ఇవి వచ్చి 100 రియాలు చూడు. ఇక్కడ ఫ్రెష్ కూడా ఉన్నాయా? అప్పటికప్పుడు ఫ్రెష్ కూడా ఇస్తారేమో. ఇట్టే ఎత్తి దీంట్లోంచి ఇస్తారేమో. బా మొత్తం ఇది కూడా పెట్టారు ఫిష్. బతికినేటట్టే మనకు కావాల్సింటే కవర్లు వేసిస్తారు. జిలేబీలు కానీ చేపలు మేము జిలేబీలు అంటాము. జిలేబీలేనా? జిలేబీలు ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కట్ చేసినట్టు కూడా ఉన్నాయి కదా, ఐస్ గడ్డలు పెట్టి. అక్కడ ఫ్రెష్, ఇక్కడ ఇంకా ఫ్రెష్. ఇవేమో ఐస్ గడ్డలు కట్ చేసి ఐస్ గడ్డలలో పెట్టున్నారు. ఇవన్నీ కట్ చేసి డైరెక్ట్ నూనెలో వేసుకొని తినేయడమే. చేప ఇది, చేప రింగ్స్. ఇది తీసుకుంది అర్ధ కేజీ. 7 ఇంకా ఉన్నాయి చేపలు. ఇది పెద్ద చేప కట్ చేసి పెట్టినారు. దీంట్లో డైరెక్ట్ కాల్చుకోవచ్చు దీన్ని ఉప్పు మసాలా వేసి. 1 కిలో 1.5 కిలో ఉంది. ఈ చిన్నవి ఆ పక్క కూడా ఉన్నాయి. ఈ 1/2 కిలో ఉంటాయమ్మా. 2 పీసులు వచ్చి 27 రియాలు, 24 రియాలు, 22 రియాలు. అబ్బా భారీగా ఉన్నాయి రేట్లు. 29 రియాలు. ఇది 1/2 కేజీ ఉన్నది అంతే. ఇంకోటి చూపిస్తా చూడు మీకు. ఇది చూడు పరిశును. ఏం స్వామి నత్తలా? బా కిలో వచ్చి 40 రియాలు. నత్తలు కానీ ఆల్ మిక్స్ ఏదో ఉంది. అదా ఆల్ మిక్స్ ముషక్కల్ అన్ని రకాలు ఉన్నాయి దీనిలో. ఇవి బాగుంటాయి బా. ఈ డైరెక్ట్ వేసుకొని తినేయచ్చు. రొయ్యలు 80.99 అలాల కేజీ. బా ఈ చూడు అన్ని ముక్కలు చేసి తలకాయతో సహా పెట్టారు. మొత్తం తలకాయ తోక అన్నీ పెట్టినారు. ఎంత ఇది? 10 రియాలు. తక్కువ ఇది రేటు. అది 10 రియాలా? ಅದಕ್ಕೆ 11. ಓಹ್ ಅಷ್ಟಿಲ್ಲ ಅದಕ್ಕೆ 11 ರಿಯಾಲ್. ಅದಕ್ಕೆ ನada ಬಾತ್ 11 ರಿಯಾಲ್. Kita tago lagi sama? ಏಯ್ Fisher ba? ఈ 4 రొయ్యలు పెట్టినారు. ఎంత అయ్యి మసాలా కూడా పూసి పెట్టున్నారు వీటికి. నేను రేట్ అటు స్కాన్ చేస్తే తెలుస్తుంది. అది 7 ఉంది. 29. ఈరోజు అన్ని చేపలు.
చేపల ఫ్రై, చేపలు పాస్తా, చేపల సూపు అన్నీ చేపలతోనే చేస్తుందంట. ఎన్ని రకాలు తీసుకుంది చూడు. కోడికాయలు చూడు ఎంత బాగా ప్యాకింగ్ చేసి ఈకలు తీసేసి దాన్ని బాగా కట్ చేసి పెట్టినారు. అది తీసుకుంటుంది. شيل مو مشكلة انت اكل هذا انا اثنين خلاص بعدين انا استلقى شيل بعد هذا اثنين شنو اسوي اثنين بعدين اثنين بعدين شيل بس ما دي كولاجين يصير يام కోడికాయలు తీసుకుంది ఎట్ట చేస్తుందో. సామాన్లు అయితే తీసేసుకున్నాము. అది ఆదిపోతు ఎవరు లేనప్పుడు వచ్చినాం మేము ఫ్రీగా. పాండా మొత్తం మనశ్శాంతిగా ఉంది. ఓపెన్లోనే ఉన్నాయి చూడండి. అక్కడ సెక్యూరిటీ ఉంటారులే, సెక్యూరిటీ లేకపోతే ఎత్తుకొని పోతారు. కింద ఒక సెక్యూరిటీ, పైన ఒక సెక్యూరిటీ ఉన్నారు. మామిడికాయ చెట్టుకి కాయలు కాసినాయి. నేను ఇంకా చచ్చిపోయినాయి అనుకున్నా. బాగున్నాయి ఫ్రెష్గా, కానీ పిందెలు కానీ అంత హైట్ ఉన్నాయి. పైన కింద ఆడే కానీ లేవు. బాగా కాసినాక తినచ్చు. ఈ పిచ్చుకలు తినేసినంటే ఏం చేయలేము. మేడము గ్యాస్ ఆర్డర్ ఇచ్చింది, వచ్చింది బండి. ఇదే గ్యాస్ బండి. మనకి ఇక్కడ పైప్ ఇది ఓపెన్ చేస్తాడు ఆయన, మొత్తం పైపు గీపు సెటప్ అంతా ఉంటుంది. ఈ నుంచి లోపలికి తీసుకోపోతాడు. డైరెక్ట్ దాంట్లో తీసుకొని దాంట్లో పెట్టేస్తాడు పైపు. ఇక్కడ నెంబర్లు కూడా వేసినాడు, పోలీసు వాళ్ళ నెంబరు అవన్నీ అరబ్బీలో రాసినాడు. అవి మొత్తం బండి లేపుతాడు పైకి. అచ్చా అబ్దుల్లా टिकटॉक पे ना रहे हो क्या हैं? మొత్తం పైప్ సెట్ దీని లోపల. పైప్ ఉంది కదా, ఆ పైప్ లాక్కొని ఉంటుంది. బండి లేచందా, బండి లేచది కూర్చుంటుంది, లేచది కూర్చుంటుంది. లాక్కోమోటా खींचना है इधर ही है अभी. हाँ बस क्लास ఓ 10 నిమిషాలు అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. తగ్గించేస్తాను. అది లాక్కుంటాను కదా, గ్యాస్ ఊగుతుంది పైపు. సరసర ఎక్కేస్తుంది, ఇలా ఊగుతుంది, దోళ ఎక్కుతుంది. ఓకే అప్పుడే అయిపోయిందంట. ఖతం గ్యాస్ వాసన దాంట్లోంచి వచ్చింది బయటికి. 5 నిమిషాలు అయిపోయింది, ఫుల్ అయింది. ఎంతకో ఒకసారి మనం కూడా చెక్ చేసేది మరి. ఫుల్ అయింది. ఇప్పుడు నేను వచ్చి 7 నెలలు దాటింది. 7 నెలల్లో ఇది రెండోసారి పట్టేయడం. 239 రియాలు తీసుకున్నాడు, ఫుల్ పట్టేసినాడు. 5 నిమిషాలు, ఎక్కువ కూడా తీసుకోవాలా. ఆల్రెడీ ఉన్నింది దాంట్లో, ఆల్రెడీ ఉన్నా కూడా 25% ఉండింది. ఈయన 75% ఎంత పట్టినాడు. 239 అంటే అబ్బా 5700 ఫుల్. అయితే పెద్ద ట్యాంకీలే, దగ్గర వాళ్ళందరూ వండుకొని తింటానే కూడా 6-7 నెలలు ఇస్తుంది ఈజీగా. టైం 4 కావచ్చు. నేను ఇప్పుడు లేచింది మేడము. లొకేషన్ కూడా పెట్టినట్టున్నది కాదు, కరెక్ట్గా 3:56. మేడం అయితే మెడికల్ స్టోర్కి వచ్చింది. నాది నీది
ఇక్కడ నా వెనకాల చూడండి ఎంత అమ్ముతున్నారు వీళ్ళు. బిస్కెట్లు, ఖర్జూరము అటాటన్నీ అమ్ముతూ ఉంటారు వాళ్ళు సౌదీ వాళ్ళో కాదో తెలీదు. మొత్తానికి అందరూ వరుస కూర్చొని అమ్ముతున్నారు. ఈ అద్దంలో చూడండి. నమాజ్ ఏమో చదువుతున్నారు వాళ్ళు. బయట సెగ భయంకరంగా ఉంటుంది. ఇక్కడ సెగ లేపుతుంది. ఎడారి కదా, మొత్తం ఎడారి ప్రాంతము. ఎట్టాడిది వాళ్ళు ఎట్టుంటారో పాపము. గురకాలు ముసుకేసుకొని మరీ ఉన్నారు. మెడికల్ స్టోర్ నుంచి వచ్చేసినాము. తౌఫీక్ భాయ్ వాళ్ళ మేడం అయితే పోయింది సాఫరు. మా మేడం డౌటే, మా మేడం పోదు. ఆమె ఉంది కదా పని మనిషి, ఆమె చెప్పింది మేడం పోదు వెంకీ అని. నేను ఈ నెలలో మక్కా మదీనా పోదాం అనుకున్నా. ఇంకా వీళ్ళు పోరు కాబట్టి నేను ఆడికి పోలేను. ఇంకా ఈ వార్ జరుగుతుంది కదా, అందుకు మేడం పోకుండా అనుకునింది. చూద్దాం మళ్ళీ ఈసారి ఏదన్నా టైం దొరికితే, ఈసారి ఏదన్నా సాఫర్ పోకుండా ఉండరు, పోతారు. అప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తా. గిన్నెలు అయితే ఇచ్చేసిన. చిన్న కెమెరాలో రికార్డ్ చేస్తాను. టైం అయింది. ఆమె ఫోన్ చేయకముందు ఎత్తుకొని పోయి ఇచ్చేసిన. ఇంతకుముందు రికార్డ్ అయిందిలే అనుకొని గమ్మున అయిపోయినా. ఎందుకంటే మైక్ ఆన్ చేసాం అనుకో స్క్రీన్ కనపరాదు దీంట్లో. ఆన్ అయింది కదా అని గమ్మున అయిపోయినా. గిన్నెలు అయితే ఇచ్చేసిన. ఇంకా టైం కాల, ఇంకా 5 అయింది. 5:30 అట్టు ఇస్తుంది. చూద్దాము. అన్న ఫోన్ చేసినామా, ఇంకొక ఆమె ఫోన్ చేసింది. తౌఫీక్ భాయ్ పని మనిషి. థ్యాంక్ యూ. మొత్తం చేపలు తీయడ వార పెట్టింది, పడిపోతుందని జాగ్రత్త, పడిపోతుంది అంటుంది. మొత్తం చేపల ఐటమ్స్ ఈరోజు. చిన్నగా ఎత్తుకొని పోవాలి, అది పడిపోతాయి. వార పెట్టేసినారు దాన్ని, ఈ గిన్నెని, చేప గిన్నెని. ఇది నూడిల్స్, రొయ్యలు. ఇంక ఇదేమో సూప్ ఉంటుంది. సూపర్ రైసా? ఇది కూడా చేపలే. అబ్బా, 2 రకాల చేపలు. ఇది సూప్ ఏమో. ఇది చికెన్. నేను అడిగిన చికెన్ ఏం బానే చికెన్. ఇది ఇవి అనమాట ఈరోజు. ఇంకా రైస్ చేయాలి. నేను ఆల్రెడీ పెట్టేసిన కడిగి, మంట పెట్టేస్తే అయిపోతుంది. ఒక 10 నిమిషాలు అయితే ఇది కూడా రెడీ అయిపోతుంది. అన్నం అయితే రెడీ చేసేసిన. తౌఫీక్ భాయ్ కూడా ఈడే పెట్టమని చెప్పి మా పని మనిషి ఫోన్ చేసింది. ఉండదులే మా అన్నం దండిగా చేసినాలని చెప్పిన. ఆయనకి లేకుండా తింటానా. వేడి వేడి అన్నం ఇద్దరు బ్రహ్మాండం సరిపోతుంది. खाना पकाया मैं इसको, इसमें देखो राइस कुछ है डालो. तुम भी ले आए, मैं भी तो ले आया. वो लगता ఖజూర్ है मेरा पास है ना. అన్నీ రెడీ చేసిన. తౌఫీక్ భాయ్ కూడా వచ్చినాడు. నాకైతే ఫోన్ వచ్చేసింది. अरे बोलना है नहीं तो జర కాయగా చలో. खाना खाओ. ఎట్టయితే అట్టయింది, తినేసాం అనమాట. इतना ऑनेस्टी बनना का कोई काम नहीं है. उसको बैठने दो, बोलो खा रहा हूँ मैं. అలా చదువుతున్నారు, ఫోన్ చేసిందా. उसको बोलना चाहिए था. ఆడిపోతుంది. ఇట్లా మర్చిపోయింది వచ్చేటప్పుడు. సిగరెట్ లేకపోతే బతకరు ఇల్లు. సిగరెట్ అంగట్లో దూరింది లోపలికి పోయే దావలోనే. వెంకీ ఏడన్నా సిగరెట్ ఉంటే ఆపు వెంకీ. ఓ మై గాడ్ వెంకీ, నేను సిగరెట్ మర్చిపోయినా వెంకీ అనే. సర్లే మాపుతాలేం దాన్ని. మళ్ళీ ఇక్కడ పోయే రూట్లోనే పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్లో దూరినా. దీంట్లో ఉన్నది అది. వీళ్ళకి ఏడాడ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళ బంధువులు ఉన్నారు కూడా తెలియదు. నన్ను అడుగుతుంది లొకేషన్ పెట్టినా వెంకీ, నాకు తెలియదు నువ్వే తీసుకోబో అని. వాళ్ళ బంధువులే అనుకుంటా, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు బండి కూడా వచ్చిన్నది. ఇదో వాళ్ళ తమ్ముడు బండి ఉన్నది ఉన్నది. ఇక్కడ పెట్టేసి పోయినారు, ఈ ఇంట్లోకి పోయినారు. నన్ను అయితే ఇంటికి పొమ్మనింది. నేను ఫోన్ చేస్తాను మళ్ళీ రా అనింది. తౌఫీక్ భాయ్ బిగాలి వేసుకుపోయినాడు. తౌఫీక్ భాయ్ ఆయన బండి కూడా లేచుడు. ఆయన బండిలో రాదు, వాళ్ళ తమ్ముడు బండిలో రాదామా. ఇంకా ఆమె ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోవాలా. తౌఫీక్ భాయ్ ఓకే ఆజో.
आओ కాఫీ పియాక ఈ పంచాయతీ ఉండదు ఆడ డ్యూటీలు చేయాలా మళ్ళీ ఈ క్లీన్ చేసుకోవాలి నేను ఇంకా ఆయన తోవిపోయి క్లీన్ చేసినాడు అనుకున్నా అట్టే పెట్టేసినాడు ఇదంతా వేస్ట్ నేను ఉంటే తినేద్దును నేను లేను కదా అట్టే పెట్టేసిన ఇంకా ఆయన నేను తింటానేమో అనుకొని అట్టే పెట్టేసినాడు మొత్తం క్లీన్ చేసుకొని నాకు ఆరిపోయింది అందుకే తోవిపోయే రూమ్లోనే రేపటి నుంచి ఇంకెందుకంటే ఆయనకి డ్యూటీ పడదు నాకు డ్యూటీ పడుతూ ఉంటుంది నేను డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ ఎన్ని చేసుకోవాలంటే నాకు ఇబ్బంది కానీ ఒక అర్ధగంట పడింది అన్నీ క్లీన్ చేసి కూడా అన్నీ క్లీన్ చేసేసిన ఆ పెద్ద గిన్నె అవన్నీ తీసుకుని ఆయన రూమ్లోనే పెట్టిన రేపు నుంచి నీ రూమ్లోనే తిందాంలే తోవిపోయి నాకు డ్యూటీలు పడతాయి నాకు ఇబ్బంది అని ఎందుకంటే ఆయన కడగడు మళ్ళీ నేనే కడుక్కోవాలి ఖాళీగా ఉంటే నేనే కడుక్కునిండు నాకు మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ ఇది చేసుకోవాలంటే ఇబ్బంది కదా రూమ్ అంతా రోత పట్టిపోతుంది అందుకే ఇంకా ఈ 15 రోజులు ఎట్టా మా ఇంట్లో ఇచ్చారు ఎత్తుకో ఆయన రూమ్లో తినేసాను అనుకో ఒకవేళ డ్యూటీ పడితే వెళ్ళిపోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఆమె ఫోన్ చేసింది ఇప్పుడే ఫోన్ చేసి నేను మా తమ్ముడితో పాటు వచ్చేస్తాననింది మనకు అన్ని 2 రోజుల నుంచి మంచి ఆఫర్లు అయితే తగులుతున్నాయి ఆమె రాత్రిపూట మనల్ని పిలుచుకుంటే ఇబ్బంది లేకుండా సో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి సో చూశారు కదా ఈరోజు జర్నీ వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ నైట్